ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోదయ దేశము బెత్లెహేములో పుట్టడానికి అది చాలా చిన్న గ్రామము. దేవుడు ఆ బెత్లెహేముకు వాగ్దానం చేశాడు కనుక వారు బెత్లెహేముకి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే వారు ఎప్పుడూ ఊరు విడిచిపెట్టి వచ్చేసారు. మరలా తిరిగి యాసేబు మరియమ్మ గారు అక్కడికి వెళ్ళవలసింది. ఎందుకంటే మరొకసారి ఇట ఏ రోజు కాలంలో ఏం రాస్తున్నారు, జనాభా లెక్కలు రాస్తున్నారట. ఏ లెక్కలు? జనాభా లెక్కలు రాస్తున్నారట. కనుక ప్రజా సంఖ్యను రాస్తున్నారు కనుక ఎవరికాళ్ళు వారి గ్రామంలోనికి వెళ్ళి వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు వారి యొక్క సంఖ్యను అక్కడ నమోదు చేయించుకోవడానికి, వాటర్ గుర్తింపును నమోదు చేసుకోవడానికి బెత్లెహేముకి వెళ్ళారు. అప్పుడు మరియమ్మ గారు అటండి నిండు సోలాలటండి, నెలలు నిండినటువంటి మరియమ్మ గారిని తీసుకుని యోసేపు వెళ్ళాడండి. అప్పటికి వాళ్ళిద్దరికీ ఏమవ్వాలి చెప్పండి? చెప్పాలమ్మ, పెళ్ళి అయిందా? పెళ్ళి అయిందండి. యేసు ప్రభు పుట్టే వరకు కూడా వారు ఒకరినొకరు అటండి ఏమన్నారట, ఎరగకున్నారటండి. వారు కలిసే ఉన్నారు కానీ వారి మధ్య ఏం లేదండి, వైవాహిక జీవితం లేదు. యోసేపు ఆ తండ్రి యొక్క మాటకు లోబడి విధేయుడై మరియమ్మను చేర్చుకొని ఆమెకి ఒక తండ్రిగా ఒక తల్లిగా ఆయన ఏం చేస్తున్నాడు, సపర్యలు చేస్తున్నాడట. యాక్చువల్గా మరియమ్మ గారు ప్రసవము ఆడవాళ్ళ చేతుల్లో జరగలేదండి. ఎవరు లేరండి ఆమెకి. అక్కడ ఎవరున్నారండి? యోసేపు మాత్రమే ఉన్నాడండి. ఇటువంటి పరిస్థితులు చూడండి. ఎందుకు ఈ కష్టం మరియమ్మకు వచ్చింది తెలుసండి? లోక రక్షకున్నామే గర్భమును మోసింది కాబట్టి ఆమెకి ఇన్ని కష్టాలు ఆమె భరించింది కనుక ఎక్కడ సువార్త ప్రకటించిన ఆమె పేరు తలచుకోకుండా ఉండరండి. ఆమె పేరు కూడా ఆయనతో పాటు ఏమైందండి, హెచ్చింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియమ్మ నామము కూడా హెచ్చింపబడింది. మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో ఉందంటే మరియమ్మ గారి పేరు ఉచ్చరించిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఉంటారు చెప్పండి? ఈ నెలలో అసలు ఆమె పేరు చెప్పుకోండి. ఎవరు వాక్యం చెప్తారా? యేసు ప్రభు జననం గురించి చెప్పారంటే ముందు ఎవరి గురించి చెప్పాలి? మరియమ్మ గారి గురించి చెప్పాలండి. సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళింది? మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళిందండి. అయితే ఆమె యేసుక్రీస్తుని ఆ పశువుల ఆ యోదయ దేశం బెత్లెహేములో ప్రజలందరూ ఆ ప్రాంతాల నుంచి వచ్చేయటం మీద వాళ్ళకి ఏం లేదటండి, అక్కడ బస చేయడానికి చోటు లేదండి. వీళ్ళు ఎప్పుడో ఆస్తులు ఇల్లులో వదిలేసుకుని వచ్చేసారండి. లేదా వాళ్ళు ఇల్లు ఉన్నా సరే పాడైపోయి ఉండొచ్చు. కనుక వారు ఎక్కడ ఉండాలనుకున్నారు? సత్రంలో ఉండాలనుకున్నారు. సత్రంలో కూడా ఏం దొరకలేదటండి, చోటు దొరక్క వారు పశువుల సాల్లో ఉన్నారు. ఊరు వెలుపల పశువుల సాల్లో మరియమ్మ గారు ప్రసవించారండి. ఆ ప్రసవ సమయంలో వాగ్దానం చేసిన ప్రకారం ఏవే వింతలు జరగాలి ఆ వింతలన్నీ జరిగినాయండి. మొదటి వింత ఏంటో తెలుసండి, ఆయన భూమి మీద పడగానే ఆకాశంలో ఒక నక్షత్రం ఏం చేసిందట, వెలుస్తుందట. రెండవ వింత ఏంటో తెలుసండి, ఆయన భూమి మీద పడగానే పరలోకము నుండి సైన్య సమూహం ఎక్కడికి వచ్చిందటండి, భూమి మీదకి వచ్చిందటండి. ఆ పశువుల సాలలో అంతా కూడా దేంతో నింపబడిందటండి, పరలోక గవినితో నింపబడిందటండి. దేవదూతలు ఆ పశువుల సాలలోకి వచ్చేటప్పటికి ఆ పశువుల సాలంతా కూడా వెలుగుమయమైపోయిందటండి. ఆ పరలోకము నుండి వచ్చినటువంటి దేవదూతలు ఆయనను స్తుతిస్తున్నాయటండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడని మహానకవి స్తుతి చెల్లిస్తున్నాయటండి. ఇక మనం చూస్తున్నట్లయితే పరలోకము నుండి వచ్చినటువంటి దూతలటండి ఆయన యొక్క జన్మించిన ఆ శుభగడియను ప్రజలకు ప్రకటించడానికి ఆ రాత్రి సమయమందు ఆ దేశమంతా కూడా వారు ఏం చేశారటండి, ప్రకటించడం మొదలుపెట్టారట. ఆ ప్రకటన అటండి గొల్లవారు రిసీవ్ చేసుకుని వారు ఏం చేశారట, ప్రభుని ఆరాధించడానికి ఆ యోదయ దేశంలో బెత్లెహేములో ఆ పశువుల సాల్లో ఉన్నట్టు ప్రభుని ఆరాధించడానికి వచ్చారండి.
అయితే అదే సమయంలో ఆకాశంలో వెలిసినటువంటి ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఆరాధించడానికి వచ్చారట. కొన్ని రోజులు పట్టింది, కొన్ని వారాలు పట్టింది, కొన్ని నెలలు పట్టిందండి వారు ఎక్కడికి రావడానికట, యేసు ప్రభు దగ్గరికి రావడానికి. ప్రసవం జరిగిన తర్వాత కొన్ని నెలలు అక్కడే ఉన్నారు వారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే ఈ జ్ఞానులు యోదయ దేశం వచ్చారో, రాజు అయిన హేరోదును కలుసుకున్నారు. హేరోదులో ఒక భయంకరమైనటువంటి ఒక ఆలోచన అపవాది పుట్టించిందండి. ఆలోచన ఏంటంటే, మరి ఆకాశంలో ఇన్ని వింతల జరిగిన వింతలన్నీ కూడా చెప్తున్నప్పుడు హేరోదు అనుకున్నాడట, ఏదో ఒక రోజున నేను రాజుగా తప్పుకుని అతడు రాజు అవుతాడు, ముందుగానే అతన్ని సంహరించాలనుకుని ఏం చేశాడు తెలుసండి, ఆ జ్ఞానులతో అన్నాడు, మీరు వెళ్ళి ఆయన ఆరాధించి వచ్చి తిరిగి వచ్చి నాకు చెప్పండి. ఎవరితో చెప్పాడు? జ్ఞానులతో చెప్పాడండి. అయితే జ్ఞానులు రాజు యొక్క ఆలోచన అది విని చాలా మంచి రాజు అనుకున్నారు. ఎందుకంటే మీరు మాకు చెప్పినట్లయితే మేము కూడా వచ్చి ఆయన్ను ఆరాధిస్తామని చెప్పారండి. ఇది ఎవరికైనా ఎలాగుంటుందండి? సమ్మతంగానే ఉంటుంది కదా. వాళ్ళు అదే ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చారండి. అయితే ఆ పశువుల సాలో ఉన్నటువంటి యేసు ప్రభుని వారటండి ఆరాధించి వారు తీసుకొచ్చిన కానుకలన్నీ కూడా సమర్పణ చేసి తర్వాత ఆ రాత్రి అక్కడే వారు బస చేశారండి. స్వప్న మందటండి దేవుని దూత వచ్చి, ఓ జ్ఞానులారా, మీరు వచ్చిన మార్గం సరైన మార్గం కాదు, మరణం ఉంది ఆ మార్గంలో, కనుక మీరు తిరిగి ఏ రోజున కలవకండి, మీరు వేరొక మార్గంలో వెళ్ళిపోండి. ఈ మార్గంలో ఏముందండి? మరణం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడని తెలుసు, కానీ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియదండి, ఏ రోజుకి తెలియదండి. కనుక ఏ రోజు ఏం చెప్పాడంటే, బెత్లెహేములోనే అని చెప్తున్నారు మా జ్ఞానులందరూ, బెత్లెహేముకి వెళ్ళండి అన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి, రాజును కలుసుకుని బయటకు వచ్చేటప్పటికి వీరి కొరకు ఎదురు చూస్తుందట నక్షత్రం అండి. వారికి ముందుగా నడిచిన నక్షత్రం అటండి. ఇప్పుడు కూడా వారు ముందు నడిచి అది ఎక్కడికి వచ్చిందటండి, శిశువు ఉండిన స్థలానికి వచ్చి ఆయనకి మీదగా నిలిచిందటండి. కనుక ఇప్పుడు ఎవరు వీళ్ళకి దారి చూపించలేదు, వీళ్ళకి ఎవరు దారి చూపించారండి? నక్షత్రమే దారి చూపించింది. యేసుని ఆరాధించారు, రాజు ఎదురు చూస్తున్నాడు, ఈ జ్ఞానులు తిరిగి వస్తారు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి, 3 రోజులు గడిచినాయి, 4 రోజులు గడిచినాయి. జ్ఞానులు ఏం చేయట్లేదట, రాలేదట. వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారండి. రాజుకు కోపం వచ్చింది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. రాజుకి ఆగ్రహము కలిగి ఎలాగైనా విత్తనాన్ని ఏం చేయాలనుకున్నాడండి? విత్తనాన్ని, ఈ సాతాను ఉన్నాడు చూడండి, అపవాది, ఎలాగైనా నీలో పుట్టిన విశ్వాసమనే విత్తనాన్ని మొలవుకోకుండా చేయాలని దాని మీద ఏం చేస్తాడండి? మన్ను ఆడేస్తాడు. విత్తనం మట్టి లోపల కంటే వెళ్ళింది అనుకోండి, అది గమ్మును మొలకెత్తుతుందా? చెప్పండి. ఏం చేస్తుంది అంటే మట్టి ఎక్కువ వాడేస్తే ఏం చేస్తుందండి? మొలకెత్తుందండి. ఈ సాతానుగాడు చేసి పని కూడా ఏంటండి? విత్తనం మొలకెత్తుకొని ఏం చేయాలి చేస్తాడు. యేసుని కూడా ఏం చేయాలనుకున్నాడండి? మొలవకుండా చేయాలనుకున్నాడండి. అయితే యేసు తన్ను తాను కాపాడుకోవటం కోసం, అర్థమవుతుందండి, తన్ను తాను కాపాడుకోవటం కోసం యోదయ దేశం బెత్లెహేము నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు దేశానికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెత్లెహేము ఎక్కడుందో తెలుసండి? యోదయ దేశంలో ఉంది. నజరేతు ఎక్కడుందో తెలుసండి? ఐగుప్తు దేశంలో ఉందండి. ఎక్కడుంది? ఐగుప్తులో ఉందండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారండి? చెప్పండి. ప్రభువే కదా. దేవునికి స్తోత్రం. ఆయన లోకరక్షకుడు కదా. ఆయన కూడా తన్ను తాను ఏం చేస్తున్నాడండి? కాపాడుకున్నాడు. ఎందుకో తెలుసా? శత్రువు పాడు చేయడానికి ఎలా కొన్నాడండి? సిద్ధంగా ఉన్నాడు. ఏ రోజులో ఒక ఆలోచన పుట్టించాడు. ఏ రోజు ఎంత భయంకరమైన ఆలోచనకు తెలుసండి,
2 సంవత్సరాల లోపు పుట్టిన పిల్లలటండి. అంటే అప్పటికి యేసుప్రభు పుట్టి కొన్ని నెలలు అవుతుంది. కానీ ఏం చేశాడండి, ఒకవేళ ఎక్కడైనా ఆ విత్తనం తప్పిపోతుందేమో కనుక ఆ విత్తనాన్ని నాశనం చేయాలి, మొలకెత్తకుండా చేయాలి అనే సాతాను యొక్క ఆలోచన కలిగినటువంటి వాడే పుట్టినది మొదలుకు 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మగ శిశువులందరినీ కూడా చంపేమన్నాడట. యేసుప్రభు ఎక్కడ పుట్టాడండి? చెప్పాలి గట్టిగా చెప్పండి అమ్మా. యోధేయ దేశం బెత్లెహేము. మరి శిశువులను చంపితే బెత్లెహేములో చంపాలి కదండి. కానీ ఆయన ఈ దేశంలో ఎక్కడెక్కడ చెదిరిపోయాడని ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాల్లో, పల్లెల్లో, ఆ జిల్లాల్లో, ఆ తాలూకాల్లో, ఆ మండలాల్లో, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామములు, ప్రతి ఒక్క పట్టణంలో ఉన్నటువంటి 2 years లోపు అంటే 2 సంవత్సరాల కింద 0 to అంటే అప్పుడే పుట్టిన వాడి దగ్గర నుండి 2 సంవత్సరాల వయసున్న మగ శిశువులందరినీ కూడా నరికేమన్నాడట. ఆ దేశం అంతానటండి రక్తం అటండి ఏరులాగా, డ్రైనేజీలో వాటర్ కాదండి, ఏం ప్రవహించిందట? రక్తము ప్రవహించిందటండి. రామాలోనటండి అంగలార్పటండి, మహారోదనటండి, మహారోదన ధ్వనటండి. బిడ్డలను కళ్ళెదుటే తీసుకువెళ్ళిపోయి సంహరిస్తుంటే ఆ కుటుంబంలో, ఆ ప్రదేశంలో రోదన కాక ఇంకే ఉంటుందండి. ఇటువంటి భయంకరమైన దినాల్లో యేసు ప్రభు తన్ను తాను ఏం చేసుకున్నాడండి? కాపాడుకోవటం కోసం. ఎవరినండి? తన్ను తాను కాపాడుకోవటం కోసం ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు దేశం. పారిపోలేదండి. తన్ను తాను ఏం చేసుకోవడానికండి? కాపాడుకోవటం కోసం. మనం కూడా మన విశ్వాసమును మనం కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా సరే మనం ఎలా ఉండాలి తెలుసండి? సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నీలో ఉన్న విశ్వాసం అనే విత్తనాన్ని నాశనం చేయడానికి దుష్టుడు ఎలాగ ఉన్నాడు తెలుసండి? సిద్ధంగా ఉన్నాడండి. రాత్రి చాలామందికి మందిరానికి రావాలని ఆశ ఉంది, కానీ మందిరానికి రాలేకపోతున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటి? విశ్వాసములో దుష్టుడు వాళ్ళని ఏం చేయలేదండి? నిలబడనెత్తలేదు. విశ్వాసంలో వాళ్ళు నిలబడితే పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా సరే వారు వచ్చేస్తారు. రేపు పొద్దున్న అడిగితే ఏమై రాలేదంటే వాడు చెప్తాడు, మా అత్తగారు మా మామగారు వచ్చారండి అని చెప్తాడు ఒకడు. ఇంకొకరు ఏం చెప్తారండి? మా అల్లుడు వచ్చాడని చెప్తారు, చుట్టాలు వచ్చారని చెప్తారు. అమ్మా మీ ఆయనగారు రాలేదంటే రేపు పొద్దున్న ఏం చెప్తారు? మీ ఆయనగారు ఒళ్ళు పులిసిపోయిందని చెప్తాడా? అంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒళ్ళు పులిసిపోయినా సరే మందు కాలుస్తున్నారంటే ఏం చేస్తారండి? మందు కాలుతున్నారంటే ఏం చేస్తారు? పరిగెత్తుకెళ్తారండి. వీళ్ళందరూ దేంతో పోల్చాడు దేవుడు? అల్పవిశ్వాసుడు. అల్పవిశ్వాసం ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? విశ్వాసము నీలో మొలకెత్తకపోతే, నీలో విశ్వాసము మొలకెత్తకపోతే నువ్వెలాగా మొక్క అవుతావు, ఎలా చెట్టు అవుతావు, ఎలా వృక్షం అవుతావు, ఎలా నువ్వు ఫలిస్తావు, ఏ రీతిగా నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తావు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను విశ్వాసమును కాపాడుకుంటేని. ఏం కాపాడుకున్నాడట? అంటే మీలో ఉన్న విశ్వాసం అనే విత్తనాన్ని మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్టండి. యెహోవా కడవరి వర్షము కురిపిస్తాడట. ఏ వర్షం? కడవరి వర్షము కురిపించినప్పుడట నీలో ఉన్నటువంటి, నీ చేలో ఉన్నటువంటి, ఏ చేనట? నీ చేను. ఏది? హృదయం అనే చేనండి. ఆ మాట చదవండి అమ్మా. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం. ప్రతివాని చేనిలోని పైరు మొలుచున్నట్లు. అర్థమవుతుందా? ప్రతివాని చేలో ఏం మొలవాలటండి? పైరు మొలవాలటండి. అంటే నీలో విత్తనం ఉంది, కానీ అది మొలవాలంటే
నీకు విశ్వాసం ఉంది, కానీ విశ్వాసములాగా ఉంటే అదేమైపోద్దటండి? మృతమైపోద్దటండి. విత్తనము దానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోతే కొంతకాలానికి అందులో ఉన్న జీవం ఏమైపోద్దటండి? చచ్చిపోద్దటండి. విత్తనాన్ని చీకటి గదిలో ఉంచండి, కొన్ని రోజులు అయ్యేటప్పటికి దానిలో ఉన్న జీవం ఏమైపోద్ది? హరించుకుపోద్దటండి. మనలో ఉన్నటువంటి ఈ విశ్వాసం అనేది కూడా మొలకెత్తకపోతే అది ఏమవుతుంది? నిర్జీవం అయిపోతుంది. అది నిర్జీవం అవ్వకూడదంటే విశ్వాసము ఏమవ్వాలి? మొలకెత్తాలి. ఇది మనలో ఉన్న మొదటి విత్తనం అండి. విశ్వాసము మొలకెత్తి అది మొక్కై, అది మ్రానై, మహావృక్షమై, అది ఏం చేయాలి? శాఖోపశాఖలై అది బహుగా ఫలించాలంటే నీలో ఉన్న విశ్వాసమును జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. పౌలు అన్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను. విశ్వాసం అంటే నిరర్ధకం అవ్వకుండానట్లుగా పౌలు ఏం చేసేవాడని తెలుసండి? ఎప్పటికప్పుడు తన్ను తాను ఏం చేసుకునేవాడటండి? నలగొట్టుకుంటుండేవాడట, తన్ను తాను పరీక్షించుకుంటుండేవాడట. భక్తి చేయటం అంటే ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు భక్తి చేయటం కాదు. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. వాక్యం వింటూ ఏదో వెళ్తున్నాం అనేది కాదు. వాక్యాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకొని ఏదైతే మనలో నెరవేరట్లేదు, ఏదైతే మనకు దేవునికి ఆటంకంగా నిలిచిందో, అడ్డుగా నిలిచిందో, అటువంటి ప్రతి దానిని మనలో నుండి మనం ఏం చేయాలండి? తీసేసుకోవాలి. మనలోకి చెడు వచ్చిందనుకోండి, దాన్ని ఎవరు తీసుకొచ్చి పెట్టారు మనలో? చెప్పండి. ఒక చెడు వచ్చింది మనలోకి, ఒక చెడ్డ అలవాటు వచ్చింది, ఎవరు తీసుకొచ్చి పెట్టారు చెప్పండి? మనలోకి ఒక చెడు వచ్చింది అనుకోండి, ఎవరు తీసుకొచ్చి పెట్టారు చెప్పండి? ఎవరు తీసుకొచ్చి పెట్టారు? మనలోకి ఒక చెడు వచ్చింది, మందు తాగాలనే బుద్ధి కలిగింది, అది ఎవరు తీసుకొచ్చి పెట్టారు? వ్యభిచారం చేయాలని బుద్ధి కలిగింది, ఎవరు తీసుకొచ్చి పెట్టారు? ఎవరు తీసుకొచ్చి పెట్టలేదండి, పెట్టుకున్నాం. ఎవరు పెట్టారు? మనమే తెచ్చుకు పెట్టుకున్నామండి. అలాగే దాన్ని తీసేయటం కూడా ఎవరు తీయాలి? మనమే తీసేసుకోవాలి. అర్థమైందా? దేవుడు వచ్చి నీలో పాపం ఉన్నదాన్ని తీసేయడండి. నువ్వు పాపమును ఒప్పుకొని విడిచిపెడితే, నువ్వు పాపం చేసావు, దాన్ని ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే నీకేం దయచేస్తాడైనా? చెప్పండి అమ్మా. ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడా? లేకపోతే ఒప్పుకొని అలాగే ఉంచుకోమన్నాడా? యేసు ప్రభు ఒప్పుకొని, నీలో పాపం ఉన్నదని నాకు తెలుసు, ఒప్పుకో, మళ్ళీ చేసే అని అన్నాడు ఆయన. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనమే విడిచిపెట్టాలి. దేవుడు బలవంతంగా నీలో నుండి పాపం తీస్తానని చెప్పలేదండి. అలా చేయటం వచ్చిందనుకో మనందరూ ఎప్పుడో పుణ్యాత్తులం అయిపోద్ది. దేవుడికి అందరంటే ఇష్టం, అందరిలో నుండి పాపం తీసేసి అందరిని పరిశుద్ధులుగా చేసేది రండి. కానీ మనమే పాపంలోకి వెళ్ళాం కాబట్టి అందులో నుండి మనం ఏం చేయాలి? బయటికి రావాలి. పాపాన్ని మనమే ఆహ్వానించాం కాబట్టి ఆ పాపాన్ని మనమే ఏం చేయాలి? ద్వేషించాలి. మనమే తీసేసుకోవాలండి. దేవుడు వచ్చి తీయడండి. అర్థమవుతలేదు. అందుకే పౌలు ఏం చేస్తాడు? వాక్యం వింటున్నప్పుడు అటండి, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎలాగుండేవాడు? చాలా భయంతో, వ్యభిచారం చేయకండి అని ప్రకటించాడు అనుకోండి, నాలో ఏమైనా ఉందా? వ్యభిచారం అంటే మీరు అనుకుంటున్నారు ఒక స్త్రీ పురుషునితోటి, ఒక పురుషుడు స్త్రీతో చేసేది వ్యభిచారం అనుకుంటున్నారేమో. విగ్రహారాధన కూడా, విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? మనం గుళ్ళోకి వెళ్ళి పూజించడం ఒకటే విగ్రహారాధన అని మీకు తెలుసు. విగ్రహారాధన అంటే తెలుసా? దేవుని కంటే ఎక్కువగా నువ్వు నీ భర్తను ప్రేమించావు అనుకోండి, అదేంటి? దేవుని కంటే ఎక్కువ నువ్వు నీ భార్యని ప్రేమించావు అంటే అదేంటి? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా, మీ ఆడవాళ్ళు దేన్ని ప్రేమిస్తారు ఎక్కువగాను? దేవునికన్నా భర్త కన్నా కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. దేని చెప్పండి? ఏం ప్రేమిస్తారు? అవునా కదా? చెప్పండి. బంగారమే కదా. ఆయన కంటే ఎక్కువ ఆ బంగారాన్ని ప్రేమించడం కూడా దాన్ని ఏమంటున్నాడైనా? విగ్రహారాధన అంటున్నాడండి. అర్థమైందా? అది వ్యభిచారమే అంటున్నాడు.
ఆయన కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించినా సరే దానితో మనం ఏం చేస్తున్నాం? వ్యభిచారం చేస్తున్నామండి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కంటే ఏది మనకి ఎక్కువ కాదండి. మనం పుట్టక ముందు మనతో ఉన్నాడు, మనం చచ్చిపోయిన తర్వాత కూడా మనతో ఉండేవాడు ఆయన ఒక్కడే. అవునా కాదు చెప్పండి? ఈ బంధాలన్నీ ఎక్కడొచ్చినాయి? పుట్టిన తర్వాత వచ్చిన బంధాలు. పుట్టక ముందు మనతో ఉన్నాడు, రేపు చచ్చిపోయిన తర్వాత కూడా ఎవరు ఉంటారండి మనతోటి? ఉంటారా? ఏమండి? ఉంటారండి, ఎవరు మనతో రారు. ఒక భర్త తన భార్యతో వెళ్దాం అనుకున్నది సాధ్యం కాదు. ఒక భార్య తన భర్తతో వెళ్దామన్నది సాధ్యం కాదు. ఒక స్నేహితుడు తన స్నేహితుడితో వెళ్దామన్నా సాధ్యం కాదు. ఇద్దరు ఒక మంచం మీద ఉంటేనట చెప్పండి, ఒకళ్ళు ఎత్తబడతారట. ఇద్దరు కలిసి తిరగలి విసిరితే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడిచిపెడతారు. ఇద్దరు కలిసి పొలంలో పని చేస్తే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడిచిపెడతారు. ఇద్దరు కలిసి మంచం మీద అన్నారు, అది ఎవరికి సాదృశ్యం అండి? భార్యకి భర్తకి కదండి. ఏమండి? ఇద్దరు కలిసి తిరగలి విసురుతున్నారు, అది ఎవరికి సాదృశ్యం? అత్తగారికి కోడలికన్నా కావచ్చు, కోడలికి తోడుకోళ్ళకి కావచ్చు, అక్క చెల్లెలకు కావచ్చు, వదిన మరదలు కావచ్చు. ఇద్దరు తిరగలి విసిరితే ఒకళ్ళు ఏమవుతారట? ఇద్దరు పొలంలో పని చేస్తే ఇద్దరు స్నేహితులు ఒకళ్ళు విడిచిపెట్టబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో ఏ బంధము శాశ్వతమైనది కాదండి. ఏ బంధం మనకి శాశ్వతమైనది ఒకటే బంధం, ఆయనతో మనతో ఆయన. కనుక ఈ లోకములో ఏది మనకు ఆయన కంటే ఎక్కువ కాదు. ఆయన్ని మొదట మనం ప్రేమించాలి, మొదటి ప్రాధాన్యత ఆయనకి మనం ఇవ్వాలి. కనుక విశ్వాసమైన విత్తనము మనలో ఏం చేయాలండి? మొలకెత్తాలి. ఇక రెండో విత్తనం గురించి ఆలోచన చేద్దాం. అది వచ్చి శుక్రవారం రెండో విత్తనం చెప్తానని. మొదటి విత్తనం ఏంటండి? దీని రిఫరెన్స్లు ఇవ్వాలంటే ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అంతా మీరు వింటూ ఉంటే నేను రిఫరెన్స్లు ఇస్తానే ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ సమయం చాలా అయింది. కనుక విత్తబడిన ఈ యొక్క వాక్యము మనలో ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఆమేన్. ఈ రాత్రి ప్రభువా, విశ్వాసమైన విత్తనాన్ని నాలో నువ్వు మొలకెత్తించయ్యా. ఏది అడ్డు ఆటంకం లేకుండా అది దివ్యంగా మొలిచి మొక్కై చెట్టై మ్రానై మహావృక్షమై అనేకులకు ఆశ్రయంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను మార్చమని ఎవరు మట్టుకు వారు ప్రభుని అడగండి. నీ చేలో పైరు మొలిచినట్లు. ఏ చేలో ఉన్నట్టండి? నీ చేలో ఏం మొలవాలట? పైరు మొలవాలటండి. ఈ రాత్రి నీ చేలో నా చేలో విశ్వాసమైనటువంటి మొలకెత్తాలి. విశ్వాసమైన మొలకెత్తాలి. విశ్వాసమైన విత్తనము మొలకెత్తాలి. ప్రతి ఒక్కరు ప్రభుని అడుగుతాం. ఎందుకంటే అది మొలకెత్తాలంటే కడవరి వాన కావాలమ్మా. కడవరి వాన కావాలి. కడవరి వాన కావాలి. నాయన కడవరి వాన కురిపించయ్యా. కడవరి వాన నా మీద కురిపించయ్యా. నాలో ఉన్నటువంటి విశ్వాసమైన విత్తనాన్ని నువ్వు మొలకెత్తించయ్యా. పైరు మొలుచున్నట్లు. ఇదిగో నా చేలో విత్తనాలు ఉన్నాయి కానీ మొలకలు లేవు ప్రభువా. నా చేలో విత్తనం ఉన్నది కానీ మొలకలు లేవు. ఈ రాత్రి నాలో ఉన్న విత్తనాన్ని, విశ్వాసమైన విత్తనాన్ని ప్రభువా మొలకెత్తించయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి దివ్యమైన సందేశాన్ని మీరు మాకు అందించారు. నేను విశ్వాసమైన విత్తనము నాయన. ఇదిగో నాయన, విశ్వాసమును బట్టి అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. నేను విశ్వాసమును బట్టి పేతురు గారు నీళ్ళ మీద నడిచాడు ప్రభు. నేను విశ్వాసమును బట్టి మేము ఆశీర్వదింపబడినట్లుగా, విశ్వాసమును బట్టి మేము నిత్య రాజ్యమును స్వతంత్రించుకున్నట్లుగా మాలో విశ్వాసపు మొలకను మొలకెత్తించండి యేసయ్యా. యేసయ్యా, ఈ రాత్రి విత్తబడిన ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి హృదయములోనైనా, ప్రతి ఒక్కరి హృదయములో, ప్రతి ఒక్కరి చేలో ప్రభునైనా అది ఫలింపచేయండి అయినా. మంచి నెల పడ్డ విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో అలాగే నూరంతలుగా మీరు ఫలింపచేయమని నైనా, నూరంతలుగా మీరు ఫలింపచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.